హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్ కి స్వాగతం. థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చాలా చిన్న వీడియో, మరి లేట్ చేయకుండా టైం వేస్ట్ అనేది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వానాకాలం వరి పొలం కోయగానే వెంటనే రైతులు మళ్ళీ వేసంగి నాట్లు వేయడానికి కూడా దుక్కులైతే సిద్ధం చేస్తున్నారు. మేము కూడా పోతరాజుకు పూజ చేసి పొలానికి నీళ్ళైతే వేసాము. ఒక మడి పట్టిందని చెప్పేసి దున్నటం స్టార్ట్ చేసాము. రోజు ఒక్కొక్క మడిగా దున్నుకుంటూ మొత్తం దున్నేసి ఒకేసారి కరగట్టయితే చేయాలని అనుకుంటున్నాం. వేసంగి త్వరగానే నాటు అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే నీళ్ళ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలు ముదిరే కొద్దీ బోర్లు తక్కువగా పోయటం వల్ల వరి పొలం నాటు పెట్టి నీళ్ళు అందక ఎండ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అలా చేస్తే నష్టపోతాం. కాబట్టి కొంచెం త్వరగా ఎర్లీగా మనము పొలాన్ని దున్నుకొని నాటు అనేది పెట్టుకుంటే ఎండలు ముదిరేసరికి మన వరి పొలాలు కూడా హార్వెస్టింగ్కి వచ్చేస్తాయి. మా ఏరియాలో నీళ్ళ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమైనా బోర్ల మీదనే ఆధారపడాలి. కాలువ వస్తే పర్వాలేదు, కానీ కాలువ రాకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. అప్పట్లో బావిలు మోటార్లు ఉండేవి, కానీ ఇప్పుడు బావిలు అనేవే లేదండి. ప్రతి చోట ఉన్న బావులు మొత్తం పూడ్చేసి మొత్తం పొలాలు అయితే చేశారు. ఏమన్నా బోర్లని గ్రౌండ్ వాటర్ని నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నారు రైతులు. మరి మీ ఏరియాలో మీరు కూడా వేసంగి నాట్లు త్వరగా పెట్టేస్తున్నారా? మరి ఎలాంటి రకం వడ్లను ఎంపిక చేసుకుంటున్నారు? మాకు ఈసారి ఏ రకం వడ్లు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. కారుకు ఒక కొత్త రకం వడ్లు అయితే వస్తున్నాయి. మరి మీరు ఏం వడ్లు పెడుతున్నారో నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. మంచి దిగుబడి వచ్చే వడ్ల పేరు ఏదైనా ఉంటే చెప్పండి. మీకు విషయం చెప్పనా, కొన్ని చోట్లయితే వానాకాలం ఏసంగే కాకుండా ఎడగారు అని చెప్పేసి మూడవ కారు కూడా వరి పొలం నాటు పెడతారట. మా ఏరియాలో అయితే అలా చేయరు. నేను కొన్ని ఏరియాలలో చూశాను. వానాకాలం ఎండాకాలమే కాకుండా ఎండాకాలం అయిపోయాక కూడా వానాకాలానికి ఎండాకాలానికి మధ్యలో ఇంకొక కారు అయితే పెడతారట. దాన్నే ఎడకారు వడ్లు అని అంటారట. అంటే 3 కార్లు వడ్లు పండిస్తారు. మా ఏరియాలో అలా పండించము, ఎందుకంటే మా కాడ వేసంగి నాట్లు కోయగానే గేదెలను అయితే వదిలేస్తుంటారు. కాబట్టి పొలం నాటు పెట్టడానికైతే వీలుండదు. ఇలా బోరు వాటర్ వేసి ఒక్కొక్క మడి దున్నేసరికి వారం 10 రోజులైతే పడుతుంది. 3 ఎకరాలు దున్నేసరికి దేవుడు పుణ్యమాని కాలువ వస్తే అంతా 2 రోజుల్లో తడుస్తుంది. కానీ కాలువ రాకుంటే మాత్రము బోరు నీళ్ళతోటైతే వారం 10 రోజులైతే పొలం తడపడానికి పడుతుంది. అందుకనే ఈసారి కొంచెం పొలం పెట్టి కొంచెం కూరగాయలు ఆకుకూరలు వేద్దామని అయితే చూస్తున్నాము. మరి మా ఊరి వేసంగి వ్యవసాయం ముచ్చట్లయితే ఇలా మొదలయ్యాయి. మరి ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక అగ్రికల్చర్ వీడియోతో కలుద్దాం. బాయ్.